దేవీ నవరాత్రులలో మొదటి రోజు బాలత్రిపుర సుందరీ దేవిని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? ఒకప్పుడు దేవతలందరూ ఒక ప్రశ్న వేసుకున్నారు. నవరాత్రి పండుగలలో 9 రోజులు ఉన్నాయి, కానీ వాటిని ఎవరి పూజతో ప్రారంభించాలి అని. అప్పుడు అందరూ ఆలోచించారు. అప్పుడు శక్తిదేవి అన్ని రూపాల్లో ఉంటుంది. మహాదేవి ఒక మధురమైన చిన్నారి రూపంలో ప్రత్యక్షమైతుంది. ఆమె పేరే బాలత్రిపుర సుందరీ దేవి. ఆమె చిన్న పాపాయిలాగా కనిపించి అమాయకంగా నవ్వుతూ కళ్ళల్లో వెలుగుతూ దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న పాపాయి రూపంలోనే మహాశక్తి ఎలా ఉంటుంది అని. అప్పుడు ఆ బాలత్రిపుర సుందరీ దేవి చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పింది: పిల్లల మనసు ఎలా అమాయకంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే మీరు కూడా నవరాత్రి ఆరంభంలో నిర్మలమైన మనసుతో పూజ చేయాలి. ఎవరైనా పెద్ద విజయాన్ని సాధించాలంటే ముందుగా చిన్న అడుగు వేయాలి. నేను ఆ మొదటి అడుగును సూచించే రూపాన్ని అని చెప్పింది. మాటలు విన్న దేవతలు ఆనందపడి నవరాత్రి మొదటి రోజున ఆమెను ఆరాధించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దసరా మొదటి రోజున భక్తులు బాలత్రిపుర సుందరీ దేవిని పూజిస్తున్నారు. ఆమెను పూజిస్తే పిల్లల అమాయకత్వం, పవిత్రత మన హృదయంలోకి వస్తుంది. అలా పూజ ఆరంభిస్తే తర్వాతి రోజులు మరింత శక్తివంతంగా, విజయవంతంగా సాగుతాయి. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమో బాలత్రిపుర సుందరీ దేవి నమః అని కామెంట్ చేయండి.